హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో మనం లాంచింగ్ ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు కొన్ని విషయాలు అయితే మీకు చెప్పాలి. ఏంటంటే సో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేని వానలు అయితే కురుస్తున్నాయి. అటు ఒరిస్సాలో కూడా చాలా వరద బీభత్సం అయితే ఉంది. సో ఇంపార్టెంట్ పని ఉంటేనే బయటికి వెళ్ళండి. మేము కూడా చాలా సఫర్ అవుతున్నాం. సో 2 days నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది, పవర్ ఇష్యూస్ ఉన్నాయి. సో బయటికి వెళ్ళాలంటే వరద నీరులాగా ఉంది. సో బీ కేర్ఫుల్, అందరికీ కూడా హెచ్చరిస్తున్నాను. సో ప్లీజ్ ఇంపార్టెంట్ ఉంటేనే బయటికి వెళ్ళండి. అలాగే ఇంకోటి ఏంటంటే నా ఇంటర్వ్యూస్ అయ్యి కూడా 24/7 న్యూస్ ఛానల్లో వస్తాయి. అందులో కూడా రివ్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మన ఛానల్ మందే, అక్కడ కూడా చెప్తున్నాను. టెన్షన్ పడకండి, రెగ్యులర్గా అనాలిసిస్ ఇదే ఛానల్లో అయితే ఉంటుంది. సో కమ్యూనిటీలో అది కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ ఆ ఛానల్ కూడా ఆదరించండి. ఈరోజు ఎపిసోడ్ గురించి ఒక వీడియో చేశాను. యాక్చువల్గా లాంచింగ్ ఎలా ఉండబోతుంది అనేది. సో మార్నింగ్ వీడియో చేశాను, కానీ అన్ఫార్చునేట్లీగా పవర్ ఇష్యూ ఉండడం వల్ల దాన్ని పబ్లిష్ చేయలేకపోయాను. సో అదనమాట, వీడియో చేసాం కానీ పబ్లిష్ చేయలేకపోయాను. నెంబర్ 2 ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో వార్తలు తెలుసుకోవడానికి మనకి ఎన్నో పత్రికలు ఉంటాయి, అలాగే ఎన్నో ఛానల్స్ ఉంటాయి. ఎన్ని ఛానల్స్కి వెళ్ళినా కూడా ఒక పూర్తి స్థాయి అంటే ఓవరాల్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అంటారు కదా, దాన్ని తెలుసుకోలేకపోతారు చాలామంది. దీనికి బ్రేకింగ్ న్యూస్ యాప్ అనేది చక్కటి పరిష్కారం అని చెప్పాలి. ఏంటంటే పర్ఫెక్ట్ న్యూస్ యాప్ అనమాట. ఇది ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా ఉండాల్సిన యాప్. ఈ యాప్ ఉంటే ముఖ్యమైన న్యూస్ ఏది కూడా మీరు మిస్ అవ్వరు. అలాగే వార్తలు తెలుసుకోవడంలో ఒక కొత్త ఏఐ టెక్నాలజీ అనుభూతిని ఇందులో పొందుతారు. మీరు రియల్ టైంలో మీరు ఎవరైనా కూడా వార్తలు ఇందులో పబ్లిష్ చేయొచ్చు. అంటే మీరే జర్నలిస్టులు కూడా అవ్వచ్చు. ఆ ఆపర్చునిటీ కూడా ఈ యాప్లో ఉంది. తాజా వార్తలు తెలుసుకోవచ్చు, ఇందులో వినొచ్చు, అలాగే చూడొచ్చు. సో సూపర్ ఎక్స్పీరియన్స్. ఈ యాప్ మాత్రం నాకు బాగా నచ్చింది. సో ఈ యాప్ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఎవరికైనా కనబడకపోతే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ని మాత్రం చూడండి. సో వీళ్ళు మంచి ట్యాగ్ లైన్ పెట్టారు, అరచేతిలోనే అఖండ విశ్వం అంట. సూపర్. సో చూసుకోండి. ఇక కమింగ్ టు ద లాంచింగ్ ఎపిసోడ్, నాగార్జున యాంకరింగ్లో కొద్దిగా ఎనర్జీ మిస్ అయింది. ఇది నా అభిప్రాయం మాత్రమే. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇక బిగ్ బాస్ హౌస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మాత్రం సూపర్. నేను సీజన్ 1 నుంచి చూస్తున్నాము. సీజన్ 1 నుంచి రివ్యూస్ చెప్తున్నాను. నేను సీజన్ 1 నుంచి 8 వరకు చూస్తే హౌస్లో దిస్ ఈజ్ ద టాప్ హౌస్, నో డౌట్. కాన్సెప్ట్ వైజ్గా వెళ్ళారు. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా కొత్తగా అయితే అనిపించింది. సో ఇప్పుడు కూడా వర్షం పడుతుంది చూడండి, మీకు అవి వినపడుతూ ఉంటాయి చినుకులు అయ్యి. సో కొత్తగా ఉంది ఆ హౌస్ కాన్సెప్ట్ అనేది. హౌస్లోకి వెళ్ళంగానే చాలా మంది కూడా సఫర్ అయ్యారు. కొంచెం గార్డెన్ ఏరియాలో వాన పడతాం, గొడుగులు వేసుకుని వెళ్ళడం, అదంతా కూడా మనం చూసాం. ఇక పార్టిసిపెంట్స్ ఇంట్రడక్షన్ అనేది చాలా చాలా స్పీడ్గా చేస్తారు ఈసారి. మామూలుగా అయితే కొంచెం డ్యూరేషన్ ప్రకారం ఎక్కువ లెంతీగా ఉండేది, కానీ ఈసారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు కూడా కట్ చేసినట్టు అనిపించింది నాకు. కొంచెం స్పీడ్గా అవగొట్టేశారు. అలాగే హెవీ డ్యూరేషన్ లేకుండా చూసారు. ఎందుకంటే సో ముగ్గురు సెలబ్రిటీస్ని లాంచింగ్ ఎపిసోడ్లో ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. రానా, నివేద థామస్ వచ్చారు, అలాగే నాని అండ్ హీరోయిన్ వచ్చింది, అలాగే నెక్స్ట్ అనిల్ రావిపూడి. ఇలా పవర్ ప్యాక్ చేసి మళ్ళీ వాళ్ళతో లోపలికి వెళ్ళి టాస్క్లు ఆడించడం, దాన్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయడం అనేది ఆ విత్ ఇన్ డ్యూరేషన్లో కష్టమే. దాన్ని బాగా మెయింటైన్ చేశారు. అందుకే మేబీ పేర్స్గా లోపలికి వెళ్ళారా అనేది నాకు అనిపించింది. అలాగే లోపల వాళ్ళ యాక్టివిటీస్, ఎవరైతే లోపలికి వెళ్ళంగానే కొంచెం గోల చేస్తారు కదా, ఓ వావ్ సూపర్ స్విమ్మింగ్ పూల్, అదే ఎగ్జైట్ అవుతుంటారు, అవన్నీ కూడా తీసేశారు. ఆ చెత్త అంతా కూడా తీసేశారు అనమాట. ఈసారి పేర్స్ ఎవరైనా చూద్దాం. చాలా మంది చూశారు, వాళ్ళ కోసం కాదు, చూడని వాళ్ళ కోసం చెప్తున్నా. యష్మి కూడా నిఖిల్ ఇద్దరు కూడా బడ్డీస్గా లోపలికి వెళ్ళారు. ఈ బడ్డీస్కి కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఫ్యూచర్లో. వీళ్ళు బడ్డీస్గా విడగొట్టి సో వాళ్ళిద్దరిని ఒకరినొకరు నామినేట్ చేసుకోవడమో లేదో సంథింగ్ లైక్ దట్ బిగ్ బాస్ ఫిట్టింగ్లో అయితే పెడతారు ఖచ్చితంగా. సో అలాగే నవీన్ అబ్బాయి, ప్రేరణ ఖమ్మం ఇద్దరు పేరు అయ్యారు. ఆదిత్యవం, సోనియా, బేజవాడ బేబక్క, శేఖర్ భాష. ఈ పేరు అయితే భలే అనిపించింది నాకు, కరెక్ట్గా సరివేర్రా బాబు అన్నట్టుంది. అలాగే కిరాక్ సీత అండ్ నాగమణి గంట, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, నైనిక అండ్ నబీల్ అఫ్రిది వరంగల్ అబ్బాయి, వీళ్ళు పేర్స్ అయ్యారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే లాంచింగ్ ఎపిసోడ్ అంతా బాగుంది. మనం టక్ హైలైట్స్, నాకు నచ్చిన అంశాలు కొంచెం చెప్పేద్దాం. ఏమన్నా నేను మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రేరణ కంబం హీరోయిన్ రష్మిక ఫ్రెండ్ అంట. సో మేబీ చూస్తే చాలా వారాలు ఉండేలాగా కనపడుతోంది. అలాగే అబ్బాయి నవీన్ కూడా కొంచెం స్మార్ట్గా దిమాగ్తో గేమ్ ఆడేలాగానే కనిపిస్తున్నాడు.
అలాగే అందరికీ బిగ్ బాస్ గురించి బాగా తెలుసు. బిగ్ బాస్‌ని చూసే వచ్చారు. ఎలా ఆడాలి ఏంటి అనేది తెలుసు. ఇక్కడ కొద్దిగా ఓవర్‌గా ఆలోచిస్తే మాత్రం దొరికిపోతారు. సో, అలా ఓవర్ థింకింగ్ లేకుండా గేమ్ ఆడితే మాత్రం ముందుకెళ్తారు సూపర్. ఇక్కడ పెయిర్స్‌కి టాస్క్‌లు కూడా ఆడించారు. మనం చూసాం. అందులో సో, బ్యాడ్ న్యూస్‌లు చెప్పారు. 2 బ్యాడ్ న్యూస్‌లు, 3 బ్యాడ్ న్యూస్‌లు వచ్చాయి. నో కెప్టెన్ ఫస్ట్, తర్వాత నో రేషన్, తర్వాత నో ప్రైజ్ మనీ. ఇవన్నీ కూడా గెలుచుకుంటూ పోవాలి. అది మనకు తెలిసిందే. అది మెల్లమెల్లగా టాస్క్‌లు రివీల్ చేస్తూ ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే కెప్టెన్సీ లేకపోతే కష్టమే. గొడవలు ఎక్కువైపోతాయి. అది ఎక్కువైపోతాయి. మీరు లైవ్ అప్డేట్ చూసినట్లయితే చాలా మంది దీని మీద డిస్కషన్‌లు కూడా పెట్టారు. కెప్టెన్ లేకపోతే ఎలాగబ్బా? కెప్టెన్ లేకపోతే ఎలాగబ్బా అని. సో, కెప్టెన్సీ టాస్క్ ఉంటుంది. అది గెలుచుకోవాలి. మేబీ ఇమ్యూనిటీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అలాగే కెప్టెన్ లేకపోతే గొడవలు అనేది ఎక్కువైపోతాయి. టాస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కెప్టెన్సీ టాస్క్. అలాగే నాకు నచ్చిన అంశాలు ఏంటంటే అందరివి కూడా ఇక్కడ ఏవీలు అనేవి చాలా బాగా చూపించారు. చాలా బాగా కట్ చేశారు. బెజవాడ బేబక్ ఏవి అయితే చాలా ఫన్నీగా అనిపించింది. చాలా బాగుంది. సరే నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. నాగార్జున కూడా ఎంజాయ్ చేశారు. మీరు అబ్జర్వ్ చేశారా? ఈవిడ గురించి మీకోసం సపరేట్ వీడియో చేశాను చూడండి. బేబక్క కొద్దిగా అతి అన్నట్టు చేశాను. ఆ వీడియో వస్తుంది. దీని తర్వాత మార్నింగ్ పబ్లిష్ అవుతుంది. ఇది ఇప్పుడు నైట్ పబ్లిష్ చేసేస్తున్నా. సో, మార్నింగ్ అవుతుంది. ఆదిత్య ఓం ఎంట్రీ అయితే ఫెంటాస్టిక్ అనిపించింది నాకు. ఏవి కానీ అది కానీ స్పీడ్గా అయితే మనోడు రేస్లోకి వచ్చేస్తాడు గ్యారంటీగా. అలాగే నిఖిల్ కూడా చాలా బాగా అనిపించాడు. స్మార్ట్గా ఉన్నాడు. అంటే థింకింగ్లో స్మార్ట్గా ఉన్నాడు. మీకోసం ప్రతి పార్టిసిపెంట్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. అది కూడా ఖచ్చితంగా చూడండి. నాని గేమ్స్ ఆడించడం, అలాగే నాని ఎందుకో చూడండి యాంకరింగ్ చేస్తావా, నేను వెకేషన్కి వెళ్తాను 4 వారాలు అంటే భయపడుతున్నాడు. సో, ఎందుకు అంటే సీజన్ 2లో వచ్చిన ట్రోలింగే. అది చాలా మందికి తెలుసు. అంటే సీనియర్ బిగ్ బాస్ వ్యూవర్స్ అనలేము మనం ఇప్పుడు. ఎందుకంటే సీజన్ 2 చూసిన వాళ్ళే. 8 కదా ఇది. వాళ్ళు సీనియర్ వ్యూవర్స్. సీనియర్ వ్యూవర్స్కి బాగా తెలుసు ఏ రేంజ్లో నానిని ఆడుకున్నారో. అప్పుడు ఇంత పెద్ద పొడుగు లెటర్ కూడా రాశాడు ఎఫ్బీలో. సో, అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే నాని యాంకరింగ్ చాలా బాగా చేస్తాడు. ఈ సీజన్లో కనీసం ఒక ఆప్షనల్ యాంకరింగ్ అయినా వస్తే బాగుంటుంది. అంటే నాగార్జున గారి మాట కాదని లేక వస్తాడేమో చూద్దాం మరి. అలాగే అనిల్ రావిపూడి ప్రాంక్ అయితే అదిరింది. నాకైతే నచ్చింది. నైనిక పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మీరు నోటీస్ చేశారో లేదో విష్ణుప్రియకి ఎక్కువ స్పేస్ ఇచ్చారు డ్యాన్స్లో. మీరు ఎక్కువ టెలికాస్ట్ చేశారు. మేబీ డ్యాన్స్ బాగా చేసి ఉండొచ్చు, లేదా కొంచెం పవర్ఫుల్గా ఉండి ఉండొచ్చు, అందుకని చేసి ఉంటారు. సో, మిగతా వాళ్ళకంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చారా అనిపించింది. అలాగే హౌస్లో కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇస్తారా లేదా మనం చూడాలి మరి. ఒకవేళ ఇచ్చారంటే కొంచెం పార్షియల్గా ఉన్నట్టే లెక్క. అలాగే నాగమణికంఠని 5గురు ఎలిమినేట్ చేయడానికి అనిల్ రావిపూడి ప్రాంక్ దగ్గర నామినేట్ చేశారు. దానికి ఖచ్చితంగా సో మనోడు నాగమణి కౌంటర్ అయితే వేస్తాడు. ముఖ్యంగా ఆదిత్య ఓం మీద కొద్దిగా పగబట్టినట్టుగానే అనిపిస్తుంది. టార్గెట్ అయ్యాడు. మరి దాని గురించి ఎలా ఉండబోతుంది ఏంటనే ఒక చిన్న వీడియో కూడా చేశాను. అది కూడా చూడండి. ఓవరాల్గా చెప్పాలి అంటే లాంచింగ్ ఎపిసోడ్ అన్ని సీజన్స్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గానే వర్కౌట్ అయితే చేశారు. అది వర్కౌట్ అయింది కూడా. అయితే నాకు అనిపించింది ఏంటంటే ఒక సీక్రెట్ రూమ్ ఎలా పెట్టి ఒక పేరుని అందులో ఉంచుంటే బాగుండేది. ఒక 6 పేర్లు 12 మందిని పంపి ఒకళ్ళు ఉంచి ఉండాల్సింది. లేదంటే 14 మందిని పంపి ఒక పేరుని ఇద్దరిని అడిషనల్గా తీసుకుని ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. సో, లైక్ సీజన్ 4లో మీకు గుర్తుందో లేదు, హరియానా అండ్ సోహైల్ సీక్రెట్ రూమ్లో పేరుగా ఉన్నారు బడ్డీస్గా. అలాగే ఎవరినైనా ఇక్కడ బడ్డీస్ పేరుని కొంచెం హైడ్ చేసి ఉంటే బాగుండేది. సో, 14 మంది సరిపోరు కాబట్టి ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే బిగ్ బాస్ హౌస్ కూడా ఈసారి కొద్దిగా బిగ్ బాస్ హౌస్లో స్క్రిప్ట్ కూడా కొంచెం ఓవర్గా అయినట్టుగా అనిపించింది. బిగ్ బాస్ కూడా కొద్దిగా ఓవర్గానే మాట్లాడుతున్నాడు. సో, మరి అదేంటనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు పార్టిసిపెంట్స్లో అతి ఎవరు, ఎక్కువ ఎవరు, ఆవేశం స్టార్స్ ఎవరు, కొంచెం కూల్గా స్ట్రాటజిక్గా కొంచెం స్టేబుల్గా ఉంది ఎవరు అనేది సో మీకు వీడియో కూడా చేశాను. అలాగే ఎప్పటికప్పుడు క్విక్ వీడియో అండ్ లైవ్ అప్డేట్స్కి న్యూస్ 8 తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. This is Paridala Murthy signing off. Bye bye.